కాంగ్రెస్ కార్యకర్తలకి ఘోర అవమానం, కాంగ్రెస్ కార్యకర్తలకి ఘోరాతి ఘోరమైన మోసం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలకే 2 సంవత్సరాల నుంచి తృప్తి లేదనుకున్నాం. కానీ సొంత పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు కూడా ఈరోజు పాడెక్కించిన వ్యవహారాన్ని చూస్తూ ఉన్నాం. సావుదాకా చూస్తూ ఉన్నారు, చనిపోయేదాకా చూస్తూ ఉన్నారు. పార్టీ చావు బతుకుల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మూలను కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే అక్కడే పప్పులో కాలేశారంటే. ఈరోజు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మాకు బతుకు తెరువు ఉంటుంది, మాకు భవిష్యత్తు ఉంటుందని ఏ కాంగ్రెస్ కార్యకర్త ఆశించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఊరులో ధ్వజమెత్తే స్తంభానికి ఎత్తంత ఎత్తు లేపితే ఈరోజు అదే కాంగ్రెస్ కార్యకర్తకి ఈరోజు పాడెక్కి ఇచ్చిన రేవంత్ రెడ్డి కథని మీరు ఈరోజు వినుకోవాలి. ఈరోజు కార్యకర్తల్ని చావుదాకా తీసుకెళ్ళిండు. ఘోరమైన పరిస్థితి, ఎవ్వరికి రాని పరిస్థితి. ఒకసారి వినండి ఎక్కడ ఏం జరిగిందో. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్య యత్నం. ఎవరి యొక్క? నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్య యత్నము. ఎక్కడైనా కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం చూశారా? ఎక్కడైనా రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ? ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన తప్పేంది? ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు చచ్చిపోయిన పార్టీని వెండి చెంచాతోటి నీళ్లు పోసి ఊర్లలో కాళ్ళ మీద పడి కేసీఆర్ ప్రభుత్వం వద్దు, 4 పూటలు అన్నం పెట్టే కేసీఆర్ ప్రభుత్వం వద్దు, 24 గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం వద్దు, పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం, రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం, గిట్టుబాటు రేట్లు ఇచ్చిన ప్రభుత్వం, ఇబ్బంది లేకుండా చక్కగా సాదుకున్న ప్రభుత్వం వద్దని అదే కాంగ్రెస్ కార్యకర్తలు ఊర్లలో ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడ్డారు. పడి ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకొస్తే ఆ కాంగ్రెస్ కార్యకర్తకు వచ్చిన బహుమతి చావా. వినండి. బీసీ బిడ్డ అయిన తనను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయొద్దని కాంగ్రెస్ నాయకులు చిత్రహింసలకు గురి చేశారని మనస్తాపంతో పురుగుల మందు దాగి శ్రీపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఓర్సు బంగారయ్య ఆత్మహత్య యత్నము. ఏం రోగం పుట్టింది కాంగ్రెస్ పార్టీకి? అంత బలుపేంది ఈరోజు? అంత అహంకారం ఏంది? అంత అధికార మదమేంది? ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడే హక్కు లేదా? ఎవరికి హక్కు లేదా? అంటే వాళ్ళకు అధికారం రావద్దా? ఏం డ్రామాలు మీరు? జంతర్ మంతర్ రొచ్చు మంతర్ అంటారు, 42 రిజర్వేషన్ అంటారు. ఈడ తెలంగాణలోకి వచ్చి కొట్లాడుతున్నాం, సాగదీస్తున్నాం, జోకుతున్నాం. దీనంత ఈ బలుపు రాజకీయాలు నేను ఎక్కడ చూడలే. ఇదే మొదటిసారి నేను చూసుడు. ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చిన గోస ఈరోజు ఎవరు ఆయన పట్టించుకుంటున్నారా? ఎవరైనా పట్టించుకుంటా? ఎవడు రేవంత్ రెడ్డి? ఎవరు రేవంత్ రెడ్డి? ఎక్కడి నుంచి వచ్చిండు? ఈ మంత్రులు ఎక్కడోళ్ళు? ఈ మంత్రులందరూ ఎక్కడోళ్ళు? వీళ్ళందరూ ఎక్కడోళ్ళు? వీళ్ళ మొహాలు ఎక్కడైనా సమస్య జరిగితే అవుపడిర్రా? కాంగ్రెస్ కార్యకర్తలు ఆడబోయి రేవంత్ రెడ్డి గెలిస్తే మేము మీకు సాయం చేస్తామని ఆ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ ఇజ్జతు, వాళ్ళ మానము, వాళ్ళ మర్యాదలు, వాళ్ళ ఆస్తి, వాళ్ళ ఇంటి మొత్తం తాకట్టు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒక సర్పంచ్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయొద్దా? ఒక బీసీ బిడ్డగా గెలిచే హక్కు లేదా? ఇంత ఘోరానికి తెగించింది ప్రభుత్వం. ఈరోజు సమాజం మేలుకోవాలా. అంత చేసిన కాంగ్రెస్ అభ్యర్థులకి దక్కింది ఏంది? ఆ బహుమానం ఏమొచ్చింది? పురుగుల మందు ఆత్మహత్యనా? ఇదా? అందుకనే నేను ముందటి నుంచి చెప్తున్నా, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు దయచేసి మీరు రేవంత్ రెడ్డిని గద్దెదించాలి. ఊర్లలోకి వస్తే ఊర్ల నుంచి ఉరికించాలి. ఏ మంత్రి అయినా, ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యేనైనా మీరు మీ పార్టీని కాపాడుకోండి. వీళ్ళందరూ దోచుకొని తినడానికి వచ్చిన బందిపోడు దొంగలు. మీరు మీ పార్టీని కాపాడుకోండి. రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది. 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని 30 సంవత్సరాలు సగం జీవితం కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చిండు. కాంగ్రెస్ నాయకులే తనను చిత్రహింసలకు గురి చేశారని తీవ్ర ఆవేదనకు గురై ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్యాంపు ఆఫీసులో పురుగుల మందు దాగి ఓర్సు బంగారయ్య ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమయం. ఇంత ఘోరం మిత్రులారా, ఇంత ఘోరం ఎక్కడైనా చూసారా? 35 ఏండ్లట కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడట. సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డికేనేనా? సిగ్గు తెచ్చుకో. అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాకు అసలు ఆ ఎమ్మెల్యే అని ఇప్పుడు తెలుస్తుంది. అసలు ఎమ్మెల్యేనే కాదు నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది. రాజేష్ రెడ్డి అట. సిగ్గు తెచ్చుకో రాజేష్ రెడ్డి. నువ్వు ఎమ్మెల్యే కాకముందు 35 ఏండ్ల చరిత్ర అట ఆయనది. ఇక నీ చరిత్ర ఏడ తగలబెట్టేసుకుంటావు తగలబెట్టుకో, కానీ 35 ఏండ్లట నీ కోసం అతను ప్రాణాలు పణంగా పెట్టి ఒక సర్పంచ్ అభ్యర్థి కోసం నిలబడితే ఇతరమైన దాడులా, చిత్రహింసలు, ఇంత ఘోరం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే మొదటిసారి చూడు.
నేను పెద్దగా ఏం ఆశించలేదు. నేను సర్పంచ్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తానని చెప్తారా, అతన్ని దాడులు చేశాడట. అతని మీద అతను 35 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా పనిచేశాడంట. నేను చెప్తున్నా కదా ఇంతకుముందు, ఈ భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినంత ప్రచారం ఎవరు చేయలే. అయితే వాళ్ళు చేసినందుకు ఈరోజు వాళ్ళకి బహుమానం ఆత్మహత్య. ఇన్ని సంవత్సరాలకి కొన్ని సంవత్సరాల కింద బిఫోర్ 2014 ఏం చూసాం మనం? పంటకు గిట్టుబాటు రేటు లేక పురుగుల మందు దాగి చనిపోయిన రైతు, పొలం నీళ్లు చక్కగా పారక, లేకుంటే ఆర్థికంగా పరిస్థితి బాగోలేక ఉన్న ప్రతి ఒక్కరూ రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. దీనివల్ల పురుగుల మందు తాగి. మరి ఈరోజు ఏం దౌర్భాగ్యం ఏర్పడింది? మరి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల గౌరవం ఎందుకు లేదు? అతను బీసీ బిడ్డ అయినప్పటికీ 42 రిజర్వేషన్ పేరని చెప్పి గిన్ని డ్రామాలు ఆడి, గిన్నె అధికార దుర్వినియోగం చేసి, ఇన్ని ఆర్థిక దుర్వినియోగం చేసి ఈరోజు టార్గెట్ ఓన్లీ సర్పంచ్ ఎన్నికల్లో బీసీ బిడ్డల్ని సంపుడు, బీసీ బిడ్డల నోట్ల ఉచ్చబోసుడు, బీసీ బిడ్డల్ని కత్తులతో పొడుచుడు. ఈరోజు ఒక సామాన్యుడు, ఒక సామాజిక వర్గానికి చెందినవాడు కంటెస్ట్ చేయడానికి అర్హత లేదా? 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడ కూడా రాజకీయాలు ఇట్లాంటి తెరలేపలేదు. ఏ ఊర్లలో, ఏ తండాల్లో, ఏ గ్రామాల్లో ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకు సర్పంచ్ అయ్యే అవకాశం నిలబెట్టిండు. లేదు నేను కూడా నిలబెడతా, నాకేం తక్కువ అని అనుకున్న కూడా అవకాశం ఇచ్చిండ్రు. ఏకగ్రీవం కూడా ప్రకటించలేదు అక్కడ. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండినా రెడ్డి రాజ్యమే ఉండాలి, ఎక్కడ ఉన్నా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందులో రెడ్లే ఉండాలన్నట్టుగా సర్పంచ్ వాళ్ళే, డ్రైవర్లు వాళ్ళే, క్లీనర్లు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, వార్డ్ మెంబర్లు వాళ్ళే, రోడ్లు ఊడ్చేటోళ్ళు వాళ్ళే, డబ్బులు మోసుకునేది వాళ్ళే, డబ్బులు దోచుకునేది వాళ్ళే, అందరూ రెడ్ల రాజ్యం అయిపోయింది. అందరు వాళ్ళే ఉండాలట. దయచేసి ఎవరు కూడా మనోభావాలకు తీసుకోవద్దు. నేనేమనుకుంటున్నా అంటే, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అంటున్నా, చాలామంది రెడ్డి సామాజిక వర్గంలో కూడా పేదోళ్ళు ఉంటారు. కానీ ఈ అధికారం కోసం ఇంత తెగించిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. వీళ్ళకు రెడ్ల రాజ్యమే కావాలి, ఒకవైపు ఏమో అన్ని శాఖల్లో వీళ్ళే కావాలి. కానీ ఒక బీసీ బిడ్డ మాత్రం సర్పంచ్గా కండక్ట్ చేయడానికి అర్హత లేదా? అక్కడ కూడా రెడ్డి ఆయన ఉండాలన్నా కొట్టారట. 35 ఏళ్ళ రాజకీయ చరిత్ర అయినది. తాను తలుచుకుంటే ఎమ్మెల్యే కాకపోయేటోడా, తాను తలుచుకుంటే ఒక కార్పొరేటర్ కాకపోయేటోడా, తాను తలుచుకుంటే ఒక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, తాను తలుచుకుంటే మండల అధ్యక్షుడో, జిల్లా అధ్యక్షుడో కాకపోవా నమ్మాడు కదా. నమ్మినోళ్ళనే గొంతు కోశారు కదా. ఈరోజు నేను కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, మీరు దయచేసి మీ పార్టీని కాపాడుకోండి. దొంగలు దోచుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని మొదలు తరమగొట్టండి, వాళ్ళని బాజప్తుగా ఉరికించండి. ఊర్లలోకి వచ్చినా ఎవరు వచ్చినా ఆ రాజేష్ రెడ్డి అనే వ్యక్తి, ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, ఎంత అహంకారం ఆయనకి, ఎంత అధికారం మదం అది. ఈరోజు క్యాంప్ ఆఫీసులో పురుగుల మందు దాగాడంటే ఈరోజు దాని మించిన వైఫల్యం ఏమైనా ఉందా? ఇది కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించుకో.